హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. చిన్నపిల్లలు అన్నం తినని మారం చేస్తూ ఉంటే ఇలాగా బెల్లపన్నం చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ బియ్యం, అలాగే 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకుందామండి. వీటిని వాటర్ పోసుకొని 2 సార్లు కడిగి పెట్టుకుందాము. ఇలాగా కడిగి పెట్టుకున్న బియ్యంలోకి 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసుకుందామండి. 1.5 గ్లాస్ అయితే మెత్తగా ఉడుకుతుంది పిల్లలకి. 1.5 గ్లాసు వాటర్ పోసుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. 15 నిమిషాల తర్వాత దీన్ని చిన్న మంట మీద పెట్టుకొని అన్నాన్ని అయితే ఉడకబెట్టుకుందామండి. ఇలా చూపిస్తున్నట్టుగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకబెట్టుకుందాము అన్నాన్ని. ఇలాగా వీడియోలో చూస్తున్నట్టుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నాన్ని అయితే ఉడకబెట్టుకుందామండి. ఇది ఉడికే లోపల మనము ఒక చిన్న సైజు బెల్లం క్యూబ్ అయితే తీసుకుందాము. నా దగ్గర అయితే ఇలాగా క్యూబ్ ఉంది కాబట్టి నేను ఒకటి తీసుకుంటున్నానండి. లేకపోతే మీరు దానికి సరిపడా మీ పిల్లల రుచి తగ్గట్టుగా కొంచెం బెల్లం తీసుకోండి. దీన్ని పొడుం చేసి పెట్టుకుందాము. చిన్న చిన్న పొడుల్లా చేసుకుందామండి. ఈ బెల్లపన్నాన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగాను ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు అన్నంలోకి వాటర్ అంతా కూడాను ఇంకిపోయాయి. ఇలాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పొడుం చేసి పెట్టుకున్న బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉందాము, ఎందుకంటే అడుగంటుతుంది. వాటర్ అన్నీ ఇంకిపోయాయి కాబట్టి బెల్లం వేసుకున్న తర్వాత ఇలాగే కలుపుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉందాము. బెల్లం అంతా కూడాను కరిగిపోయిందండి. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని స్మాషర్ పెట్టేసి స్మాష్ చేసుకుందామండి. స్మాషరు లేకుంటే పప్పు గుత్తు పెట్టేసి స్మాష్ చేసుకుందాము. ఇలాగా పిల్లలకి స్మాష్ చేసేస్తే ఈజీగా తినేసేస్తారు. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాము. ఇంకా టేస్ట్ పెరుగుతుందండి నెయ్యితోటి. ఇలాగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందామండి. మీరు కావాలంటే దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు కూడా కలుపుకోవచ్చండి. అది మీ పిల్లల టేస్ట్ తగ్గట్టుగా, అది కూడా టేస్ట్ బాగుంటుందండి. కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్ను. అంతేనండి, ఎంతో టేస్టీ బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్